ఈ మదర్‌హుడ్ జర్నీ ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటదో, అంతే కష్టంగా ఉంటది అనేది నాకు ఐడియా ఉంది. బట్ మరీ ఇంత కష్టంగా ఉంటదనైతే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. రుద్ర పుట్టి ఇప్పటికి 10 మంత్స్ అయింది. ఇందులో మోస్ట్ ఆఫ్ ద మంత్స్ వితౌట్ ఫ్యామిలీ సపోర్ట్ నేను ఇంకా నా పార్ట్నర్ మాత్రమే రుద్రని చూసుకోవడం వల్ల ఆబ్వియస్‌గా ఎగ్జాస్ట్ అయిపోయి ఉండడం. మాకు బ్రేక్స్ కానీ, ఎక్స్‌ట్రా హెల్ప్ కానీ ఇలా ఏం లేకపోవడం. సో వీటిల్లోనే ఇంకా డైలీ లైఫ్ కూడా రిపీట్ మోడ్‌లో ఉంటది. రుద్రకి ఫీడ్ చేయడం, డైపర్స్ చేంజ్ చేయడం, మమ్మల్ని మేము చూసుకోవడం. ఇలా ప్రెజెంట్ అయితే మేము ఒక కపుల్ లైఫ్ ఏం లీడ్ చేయట్లేదు. జస్ట్ ఒక టీమ్‌లా సర్వైవ్ అవుతున్నాం అంతే. ఒక్కొక్కసారి అనిపిస్తుంటది నాకు ఇప్పుడసలు పార్ట్నర్స్‌లాగా కాకుండా రూమ్‌మేట్స్‌లాగా మారిపోయామా ఏంటి అని. బేబీ డ్యూటీస్ పాస్ చేసుకుంటాం. మోస్ట్‌లీ షెడ్యూల్స్ గురించి మాట్లాడుకుంటాం. కానీ మన గురించి మనం మాట్లాడుకోవడానికి మాత్రం అస్సలు టైం సరిపోదు. ఈ ఫేస్ అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటాం డే అంతా బేబీతో. ఇది రిలేషన్‌షిప్, లవ్ అండ్ పేషెన్స్‌కి ఒక టెస్ట్‌లా అనిపిస్తుంది. ఇంత గోలలో కూడా ఒకసారి రుద్ర ఫేస్ చూడంగానే మొత్తం మర్చిపోతాను. అండ్ ఈ ఫేస్‌ని కూడా నేను లవ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది పర్మనెంట్ కాదు. ఇది జస్ట్ టెంపరరీ ఫేస్ మాత్రమే. ఒకవేళ మీరు కూడా ఈ ఫేస్‌లో ఉంటే మీరేం ఫెయిల్ అవ్వట్లేదు. యూ ఆర్ ట్రైయింగ్ యువర్ లెవెల్ బెస్ట్. ఎంత ఎగ్జాస్టింగ్‌గా ఉన్నా నేను నమ్మేది ఒకటే. దిస్ ఈజ్ హార్డ్ బట్ ఇట్స్ నాట్ ఫర్ ఎవర్.